జియో హాట్‌స్టార్ కి అసలు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? జియో హాట్‌స్టార్ లో మూవీస్ చూస్తాం, ఐపీఎల్ చూస్తాం. కానీ ఒకసారి ఆలోచించారా? ఈ కంపెనీ అసలు డబ్బు ఎక్కడి నుంచి సంపాదిస్తుంది? సబ్స్క్రిప్షన్ మాత్రమే కాదు, అసలు సీక్రెట్ ఇంకొకటి. మనకు అనిపించేది జియో హాట్‌స్టార్ అంటే ఎంటర్టైన్మెంట్ యాప్. మూవీస్, ఐపీఎల్, వెబ్ సిరీస్ అంటే ఇవే ప్రొడక్ట్ అనుకుంటాం. కానీ నిజానికి ఇవి ప్రొడక్ట్ కాదు. ఇవి మనల్ని యాప్ లో ఎక్కువసేపు ఉంచే టూల్స్. ఎందుకంటే బిజినెస్ లో అసలు వాల్యూ నువ్వు ఎంతసేపు చూస్తావో దాంట్లో ఉంటుంది. అంటే జియో హాట్‌స్టార్ అసలు ప్రొడక్ట్ మన అటెన్షన్. జియో హాట్‌స్టార్ కి డబ్బు 3 దారుల్లో వస్తుంది. మొదటిది సబ్స్క్రిప్షన్. యూజర్స్ నెలకు లేదా సంవత్సరానికి ఒక ఫీస్ చెల్లించి యాప్ చూడటానికి యాక్సెస్ పొందుతారు. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అయితే చిన్న మొత్తం కూడా పెద్ద రెవెన్యూగా మారుతుంది. రెండవది అడ్వర్టైజ్మెంట్స్. ఒక ఐపీఎల్ మ్యాచ్ ని కోట్ల మంది ఒకేసారి చూస్తారు. అందుకే పెద్ద కంపెనీలు ఒక్క యాడ్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాయి. అంటే మనం మ్యాచ్ చూస్తూ ఉంటే వాళ్ళు మనీ సంపాదిస్తారు. మూడవది బ్రాండ్ అండ్ కాంటెంట్ పార్ట్నర్షిప్స్. జియో హాట్‌స్టార్ లో బ్రాండ్స్ తమ ప్రొడక్ట్స్ ని షోస్ లో చూపిస్తాయి, యాక్టర్స్ ద్వారా ప్రమోట్ చేస్తాయి, స్పెషల్ క్యాంపెయిన్స్ చేస్తాయి. ఉదాహరణకి ఒక వెబ్ సిరీస్ లో ఒక బ్రాండ్ కనిపిస్తే అది యాడ్ కాదు, స్మార్ట్ మార్కెటింగ్. అంటే కాంటెంట్ చూస్తున్నప్పుడు కూడా హాట్‌స్టార్ మనీ సంపాదిస్తుంది. బిజినెస్ లో ఒక పెద్ద లెసన్. కస్టమర్ సబ్స్క్రిప్షన్ డబ్బు మాత్రమే కాదు, కస్టమర్ అటెన్షన్ కూడా కోట్ల విలువ చేస్తుంది. అందుకే జియో హాట్‌స్టార్ కాంటెంట్ అమ్మడం లేదు, మన అటెన్షన్ ని మోనిటైజ్ చేస్తుంది. ఇలాంటి బిజినెస్ సీక్రెట్స్ తెలుసుకోవాలి అంటే బీఆర్కే ఎడ్యుకేషన్ ని ఫాలో చేయండి. తర్వాత ఏ కంపెనీ బ్రేక్ డౌన్ కావాలో కమెంట్ చేయండి.